హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఇలా ఉన్నారు. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది వీడియో అది పోయిన నెలదండి, జూన్ నెలలో 12వ తారీఖు తీసిన వీడియో అండి. అప్లోడ్ చేయడం చాలా లేట్ అయింది, సారీ అండి. చెల్లి వచ్చింది కదా, ఇక్కడికి బయటికి తీసుకువెళ్దామని అనుకుంటే వర్షాలు విపరీతంగా కొట్టినాయండి. అందుకని ఎక్కడికి వెళ్ళలేము. ఒక గుడికి అయితే వెళ్ళినామండి. ఇది బుధవారం బ్లాక్ అండి. ఇది బుధవారం రోజు మాకైతే మార్కెట్ ఉంటుంది, అందుకని బయటికి వెళ్ళినాం. మా చెల్లి వచ్చిన కాంచి అయితే నాకు హెల్త్ కూడా సరిగా లేదండి. 3 రోజులు 4 రోజులు అయితే నేనైతే పండుకునే ఉన్నాను. జ్వరం వచ్చింది విపరీతమైన, అందుకని ఎక్కడికి వెళ్ళలేం. ఆ రోజు బుధవారం వచ్చింది కదా అని బయటికి అట్లా తీసుకువెళ్దాం మార్కెట్కి అనేసి నేనైతే మార్కెట్ పోయే దారిలో అయితే వీడియో అయితే తీశానండి. ఇలా చాలా బురద ఉన్నదండి ఈడైతే. కానీ మేము ఉండే ప్లేసులు అంటే మాది చిన్న పల్లెటూరు కదా, పల్లెటూరుకు లాస్ట్ అండి మాకు బిల్డింగ్ అనేది. కానీ ఊళ్ళో అయితే చాలా అందంగా కనిపిస్తుందండి. చూడండి ఎలా ఉన్నదో. చెట్లు ఉంటాయి, మామిడికాయ చెట్లు ఉంటాయి ప్రతి ఒక్క ఇంట్లో. దొరల ఇల్లు ఎలా ఉంటుందో వెనకటి గట్ల దొరల ఇల్లు అండి. ఇల్లు అయితే చాలా అందంగా కనిపిస్తాయి. వీడియో అయితే మంచిగా చూపించలేకపోయినా సారీ. ఎందుకంటే మార్కెట్లో కూడా, కూరగాయల మార్కెట్లు కూడా నేను ఎక్కువ వీడియో తీయలేను. ఎందుకంటే అక్కడ దొంగలు ఉంటారు, మొబైల్ ఎత్తుకుపోతారు అనేసి భయానికైతే ఇలా వీడియో అయితే అక్కడ తీయలేకపోయినాం. కానీ మేము పోయే దారిలో అయితే ఇలా వీడియోలు తీస్తున్నామండి. ఎందుకంటే మన జాగ్రత్తగా మనం ఉండాలి కదా. పోయినాక అయ్యో అంటే ఏమొస్తుందండి. అందుకని నేను వీడియో తీయను. ఇది కూడా వీడియో భయపడుకుంటూ తీసిన. ఎక్కడి నుంచి బైక్ వచ్చి తీసుకెళ్తాడా అనేసి నాకు కొంచెం భయం వేసింది. అందుకని కానీ చూపిస్తే బాగుంటుంది కదా, మేము ఉండే ఏరియా ఎలా ఉంటుంది అనేసి చూపించాలనేసి మీకైతే ఈ వీడియో అయితే తీశాను. ఇలా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ వెళ్ళే దారి అండి. అయితే మార్కెట్కి అయితే పోతాను. చిన్న కోతులు చూడండి, ఇద్దరు ఎంత పరిశాన్ చేస్తారు. మా చెల్లి పిల్లలు అయితే చాలా పరిశాన్ చేసిరండి. నాకైతే పెద్దమ్మ అనేది వాళ్ళ నోటితోటి వింటుంటే అంటే మంచిగా అనిపించేది. కానీ వాళ్ళు కోతి వేషాలు చూడండి. వాడు చిన్నోడు ఎంత గంతెత్తు డ్యాన్సులు, వాడు ఊపుడు, వాడి కథలు ఎట్లా చూడండి. వాడి చేష్టలు అయితే ఏమనుకోకండి. వాడు చిన్నప్పటి నుంచి అంటే పిల్లలు అంటే అంతే కదా అండి. ఆ రోజు ఇక శుక్రవారం రోజు అండి అయితే బ్లాక్ అయితే శుక్రవారం రోజు అయితే ఆకు మైదా కని తెంపుకొచ్చినాం. మా బిల్డింగ్ పక్క పంటే ఉంటుంది, చెల్లెకి పెడదాం అనేసి అందరం పెట్టుకుందాం అనేసి అయితే తీసుకొచ్చుకున్నాం. ఆ రోజు ఆకు అయితే తెంపేసి ఇలానైతే రుబ్బుతున్నాం. మిక్సీలో రుబ్బుకొని చేతులకైతే పెట్టుకున్నాం. ఆ రోజు మేము గుడికి వెళ్దాం అనేసి రెడీ అవుతున్నామండి. పొద్దున్న బ్లాక్ ఇది మధ్యాహ్నం బ్లాక్, సారీ. మధ్యాహ్నం ఎన్ని గంటలకంటే 3 గంటల బ్లాక్ అండి ఇది అయితే. ఆ రోజు అన్నం తినేసి నీళ్ళు పట్టుకొని మిక్సీలో అయితే ఇలా మైదాకు రుబ్బుకొని అయితే మేమైతే పెట్టుకుంటున్నాము. పిల్లలకి ఫస్ట్ పెట్టినాం. నాకు పెద్దమ్మ అని ఇద్దరు చాలా అల్లరి చేసిరండి. నాకైతే అసలు వాళ్ళు వెళ్ళిపోయాక కూడా నాకు 2 రోజుల దాకా నేను అసలు కోలుకోలేదండి. చాలా గుర్తుకొచ్చిండ్రు. కానీ వెళ్ళాలి కదా, వాళ్ళైతే వాళ్ళ అత్తగారింటికి వాళ్ళు వెళ్ళాలి కదా. మన ఇంట్లో ఎన్ని రోజులు ఉంటారండి. వీడు పెద్దోనికి అయితే పెట్టినాక వాడు ఎట్లా చేస్తుంది చూడండి. వానికి ఎలా వండుకోవాలని కూడా తెలుస్తలేదు. వానికి ఎక్కడ మైదాకు వెళ్ళి పోతుంది అనేసి వాని భయం వానికి. ఈ చిన్నోడికి అయితే పెడుతున్నా. చిన్నోడైతే కోతి అండి, చాలా అల్లరి చేస్తాడు, చాలా మాట్లాడతాడండి. వాడు మాట్లాడుతుంటే నాకు ఒక్కటే నవ్వు వస్తుందండి. వాడు చిన్ని మాటలతోటి ముద్దుగా మాట్లాడతాడు. చాలా అల్లరి చేస్తారండి. ఒకరికొకరైతే బాగా కొట్టుకుంటారు. నాకైతే ఉన్న రోజులైతే మస్తు హ్యాపీగా అనిపించిందండి. ఇంకెవరు ఉన్నారండి, దాని ఇంటికి నేను వెళ్తా, నా ఇంటికి అది వస్తుంది అంతే. మాకు అమ్మ లేదండి. అమ్మ అనేది చనిపోయి 20 సంవత్సరాలు అవుతుందండి. డాడీ ఉన్నాడు కానీ 2 పెళ్ళి చేసుకున్నాడు.
తన జీవితం తనకిదే ఉంటుంది కదా. కానీ బాగానే చూస్తాడు, ఇంటికి పోతే అయితే బాగానే చూస్తాడండి. మేమంటే ప్రాణం మా డాడీ కంటే. తర్వాత అందరం అయితే ఇలా మైదాకి అయితే పెట్టుకున్నాం. ఆ రోజు అందరూ మైదాకి పెట్టుకొని ఎంత చూడండి వాళ్ళ మొహాలు ఎంత సంతోషంగా ఉన్నది. నేనంటే చాలా భయం అండి. నేను ఎట్లా ఎక్స్పెక్ట్ తింటారు, చాలా భయపడతారు వాళ్ళు అయితే. ఆ రోజు మైదాకి పెట్టుకొని కాసేపు అయితే మధ్యాహ్నం పండుకొని చేతులు అయితే కడుక్కున్నామండి. నాదే సూపర్ అంటే నాదే సూపర్, నాదే సూపర్ అంటే నాదే సూపర్ అని అనుకుంటాను. మేమైతే ఈ పండుకొని లేసి అయితే మేమైతే మైదా కడుక్కున్నాం. చూడండి ఎంత ఎర్రగా పడ్డది మైదాకి అయితే, చాలా ఎర్రగా వచ్చిందండి, మంచిగా వండిందండి మైదాకి అయితే. పిల్లలు చూడండి ఎంత హ్యాపీ. నాది పడ్డదంటే నాది పడ్డది, నాది పడ్డదంటే నాది పడ్డది. ఇద్దరైతే మస్తు కోతి పిల్లలు. నా పిల్లలు అలా సతాయించలేదండి. ఎంత సైలెన్స్ అంటే అంత సైలెన్స్గా ఉన్న నా పిల్లలు, ఎట్లా చెప్తే అట్లా విన్నారు. కానీ ఒకరి ఇంటికి పోయినా కూడా ఎవరిని ఏం పరిచయం చేయకపోయేది. వాళ్ళైతే మంచిగా బుద్ధిగా ఉండేది. తర్వాత రెడీ అయినామండి. రెడీ అయ్యేసరికి అయితే 6 అయిందండి. 6 గంటలకైతే ఇక బయటికి వెళ్ళి ఇలా పోయే దారిలో అయితే వీడియో తీస్తున్నాం. 6 గంటలకు బయలుదేరితే వచ్చేసరికి 10 అయిందండి. ఇంటికి వచ్చేసరికి చాలా సేపు అయింది. ఎంత తొందరగా వెళ్దామంటే అసలు ఆ రోజైతే కుదరలేదండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అనుకోకుండానే ఇక బయలుదేరుడు అయింది. చెల్లి అన్నది అక్క గుడికి అయితే వెళ్దాం, ఇంకెక్కడికి వెళ్ళొద్దు అని చెప్పింది. అందుకని ఇక ఆ రోజైతే గుడికి అయితే వెళ్ళడం జరిగింది. మేము పోయే రూట్ అండి ఇదైతే, గుడికి పోయే రూట్. ఇది గుడికి పోయే రూటే అండి ఇది. ఇక్కడైతే ఒకప్పుడైతే ప్లేస్ అయితే బాగా లేకుండేది, ఇప్పుడు చాలా అందంగా చేసిర్రు. అక్కడ ఒక ఫోటో దిగుదాం అనేసి మేమైతే ఇలా ఫోటో దిగినాం. ఈడ ఇంకా మంచిగా చూపించాలని నేను అనుకున్నాను అండి వీడియో అయితే. కానీ కొంతమంది చాలా మంది అన్నారు, ఇక్కడ వీడియోలు తీయకమ్మా, ఇక్కడ బైకుల మీద వస్తారు వాళ్ళు దొంగలమ్మ, నీ మొబైల్ ఎత్తుకోబోతారు అనేసి చెప్పడం జరిగింది. అందుకని నేనైతే ఎక్కువ తీయలేను. ఈడైతే మంచిగా ఉంది కదా, ఇక్కడ మంచిగా వేసిరు కదా అని తీసిన. పైన ఇట్లా లేకుండే అండి, చెట్టుకు కలర్ వేయడం, ఆడ కట్టడం ఇలా లేకుండే. నేను చాలా రోజులకైతే వెళ్ళడం జరిగింది ఆ ప్లేస్లో కూడా. దాదాపుగా 1 years అవుతుంది. 1 years తర్వాత మా చెల్లె ద్వారా అయితే అక్కడ వెళ్ళడం జరిగింది. ఆడ మొత్తం చేంజ్మెంట్ అయ్యేసరికి వీడియో ఇద్దామనేసి అలా తీశాను. తర్వాత ఫస్ట్ అయితే శివుని గుడికి వెళ్ళి అయితే శివునికి కొబ్బరికాయ కొట్టినాం. శివుని పక్క పంటే ఉన్నదండి గుడి అయితే. వరాల దేవి గుడి అంటారు. మనం ఏ వరం కోరుకుంటే ఆ వరాలు తీరుస్తుందండి. అంత మహిమ గల్ల తల్లి ఆమె. మన చుట్టుపక్కల ఉన్న అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారండి, పద్మశాల వాళ్ళు ఉన్నారు. ఎక్కడి నుంచో చాలా మంది తెలుగు వాళ్ళు, మరాఠోళ్ళు, హిందువులు, బయగాలు, అన్ని కుల మతాలు అందరూ వస్తారండి ఇక్కడ. వచ్చి తల్లికి అయితే దర్శనం చేసుకుంటారు. మనం ఏం కోరిక కోరుకుంటామో ఆ కోరికలను నెరవేరుస్తుంది తల్లి. చాలా మహిమ గల తల్లి అయితే. చెల్లె కూడా తెలుసు, ఒకప్పుడు చిన్నప్పుడు అయితే పెళ్ళి కాకముందు చెల్లె ఇక్కడ భీవండిలో ఉన్నది కొన్ని రోజులు. అందుకని అక్క వెళ్దాము మనము ఆ గుడికి అయితే అన్నది. అందుకని తీసుకుపోవడం జరిగింది. దర్శనం అయితే మంచిగా అయింది. ఎక్కువ గడిది లేకుండే అండి, చాలా చక్కగా అయింది దర్శనం అయితే. కాసేపు కూర్చున్నాం ఆడ, ఒక అర్ధగంట సేపు అయితే కూర్చున్నాం. వీడియో కొంచెం కాస్ట్గా తీయడం జరిగింది. ఇక్కడ తెలియదు కదండి ఎవరికి ఆడ మేము వీడియోలు తీస్తున్న సంగతి. ఇంత బాగుండదు కదా అనేసి కొంచెం పట్టుకోవడం జరిగిందండి. తర్వాత బయటకు వచ్చినాం. ఆ రోజు నైట్ ఎంత అయింది తెలుసా అండి, 8:30 ఏమో అయింది. చాలా సేపు అయింది, చీకటిగా అయింది. అప్పుడైతే మాకు తెలిసిన వాళ్ళు ఒక చుట్టాలు కూడా వచ్చారు. ఆడ మేము వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అర్ధగంట అయిందండి ఆయనతో మాట్లాడేసరికి. దాదాపు గడితే 9:30 అయిపోయిందండి. ఇక చాలా బాగున్నది కదా ఈ ప్లేస్ అయితే. చల్లగా గాడుపు చాలా మంచిగా ఉంది. కాసేపు ఇక్కడ కూర్చుందాం అనుకున్నాం కానీ కూర్చోలేకపోయినాం, అప్పటికే చీకటి అయింది. తర్వాత అక్కడ నుంచి అయితే బయలుదేరినాం. ఇది పెద్ద మార్కెట్ అండి ఇక్కడ. ఇది నైట్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది మార్కెట్ అయితే.
ఇది మాకు భీవండిలో దామన్నాక అంటారు మార్కెట్ పేరు. మేము ఉండేది భీవండిలో అండి. ఒకప్పుడు ముంబైలో 15 సంవత్సరాలు ఉన్నాం, భీవండిలో 10 సంవత్సరాలు ఉండబట్టి అక్కడైతే మా చెల్లి అయితే చెప్పులు తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసరికి 10 అయిందండి. ఇలా వచ్చినాక మా ఫేసులు చూడండి ఎంత నీరసంగా చెమట గారి మొత్తం ఎలా అయిపోయింది ఫేసులు అయితే. పిల్లలైతే చాలా అలసిపోయారు. పిల్లలైతే ఆ రోజు అయితే ఏమీ తినలే, వంట కూడా చేసుకున్నాం, బయటనే తినొచ్చినాం. బాగా అలసిపోయినాం. మా చెల్లి ముఖం చూడండి ఎట్లా అయిపోయింది. ఎప్పుడెప్పుడా అనుకుందాం అనేసరికి మా అక్క ఏంది వీడియో తీస్తుందని మా చెల్లి చాలా బోరింగ్గా అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చాలా ఓపిక చూసిన వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో అనేది మా చెల్లి వచ్చింది కదా అని దాని గుర్తింపుగా నేనైతే ఈ వీడియో తీయడం జరిగిందండి. తను కూడా చూస్తే చాలా హ్యాపీగా అవుతుంది అనేసి తీయడం జరిగింది. పిల్లలైతే బిక్కు బిక్కుగా ఎలా చూస్తుంది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, వాచింగ్ ద ఫర్ వీడియో. బాయ్ అందరికీ. థ్యాంక్